హాజరయ్యారు. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల మీద దర్యాప్తు ప్రభుత్వం వేగవంతం చేసింది. రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయకర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు చెప్పండి. ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులకు సంబంధించి సునీల్ నాయక్ టార్చర్ సంబంధించి కూడా ఎస్పీ దామోదర్ ముందు ఈ రోజు విచారణకు హాజరంగా ఉంది. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ దామోదర్ ముందు కూడా సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం విచారణకు సహకరించాలని హైకోర్టు ఏదైతే సునీల్ నాయక్ ఆదేశాలు జారీ చేసిందో ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు విచారణాధికారి ఎస్పీ దామోదర్ ముందు కూడా హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దంటే కూడా గతంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కోర్టు చట్టానికి లోబడే సునీల్ నాయక్ ని విచారించాలంటూ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ నాయక్ ని విచారించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రఘురామకృష్ణరాజు 2 రోజుల క్రితం ఏదైతే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సునీల్ నాయక్ అరెస్టు ఏంటి సార్ అని అడిగినప్పుడు మీరే చూస్తారు, అతను ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని సంచలన వ్యాఖ్యలు కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకి పూర్తిగా సహకరించాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో సునీల్ నాయక్ ఈ రోజు కూడా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారించడం జరిగింది. విచారించిన అనంతరం ఏం జరుగుతుందనే దాని మీద కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కొండలో మనం చూసుకున్నట్టయితే సునీల్ నాయకర్ తో పాటు వేరే అధికారుల మీద కూడా విచారణ జరుగుతోందని చెప్పేసి కూడా అప్డేట్ ఉంది. సో ఇంకా సునీల్ నాయకర్ తో పాటు ఇంకా ఎవరెవరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ప్రస్తుతానికైతే సునీల్ నాయక్ మాత్రమే A7 గా ఉన్నటువంటి సునీల్ నాయక్ మాత్రమే వచ్చారు. అయితే కొంతమందిని కూడా విచారిస్తారని కూడా తెలిసింది. కానీ ఈ రోజు మాత్రం సునీల్ నాయక్ ని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించడం జరుగుతుంది. మరికొంతమందిని విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళకైతే ఈ రోజు విచారణ ఉంటుందో లేదో అనే తెలియని పరిస్థితి. సునీల్ నాయక్ అయితే మాత్రం ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అతని విచారణ అనంతరం మిగతా వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందో అయితే ప్రస్తుతానికైతే మనకు దాని మీద సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికైతే సునీల్ నాయక్ అయితే విచారణ మొదలు పెట్టడం జరిగింది. Okay, right. Thank you, Kondarao. Thank you for the update.